నెల్లూరు సండే మార్కెట్ 2026 సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ సభ టౌన్ హాల్ నందు 25/12/2025 గురువారం సాయంత్రం 4 గంటలకు క్యాలెండర్ ఆవిష్కరణ సభ ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గంగిశెట్టి శివకుమార్, చల్ల భాస్కర్ రెడ్డి, ఈతకోట సుబ్బారావు, జి మాలాత్రి, ఏ జయప్రకాష్, అవరు శ్రీధర్ బాబు, మంచికంటే మరియు సండే మార్కెట్ అధ్యక్షులు ఎండి ఆఫీస్ ఉద్దీన్, కార్యదర్శి ఆర్ సందీప్ కుమార్, కోశాధికారి కె ముత్తుమరి మరియు సండే మార్కెట్ కమిటీ సభ్యులు, వ్యాపారస్తులు పాల్గొని ఘనంగా క్యాలెండర్ ఆవిష్కరించి అనంతరం ఆవిష్కరణ సభ ఏర్పాటు చేశారు. పుస్తకాల గురించి ఒక మాట కూడా చెప్తాను. చైనాలోని హ్యూయన్ సాంగ్ అనేక పుస్తకాలు చదివాడు. భారతదేశంలో బుద్ధుడి పుట్టుక గురించి, బుద్ధుడి బోధనల గురించి, బుద్ధుడికి ఉండేటటువంటి గొప్ప సమదృష్టి గురించి ఎలాగైనా చూడాలా. బుద్ధుడు పుట్టిన నేలని, బుద్ధుడికి లేడు, బుద్ధుడు పుట్టిన నేలని చూడాలి చేయాల్సిన వాళ్ళు వీళ్ళే. కాబట్టి వీళ్ళతో ప్రారంభం చాలా సంతోషంగా ఉంది. పుస్తకం సెల్ వచ్చినా ఇంకా ఇతర పరికరాలు ఇంకా రాబోయే కాలంలో ఎన్నో వస్తాయి. గతంలో 1000 ఏళ్ళుగా మానవ నాగరికత నడవడం లేదు, పడిస్తూ ఉంటుంది. కాబట్టి ఎన్నో వస్తాయి. ఇంకా సెల్గా నీళ్ళు నవ్వచ్చు ఏదేదో వస్తాయి, ఏమేమి వస్తాయి అవి ఊహించలేము మనం. అలాంటివి వస్తాయి. అయినా కూడా మళ్ళీ ఇప్పుడు పుస్తకానికి ప్రాధాన్యత పెరిగింది. దేశాల్లో పుస్తకాల అమ్మకాలు పెరిగాయి, పుస్తకాల ప్రచురణ పెరిగింది, రచయితలు కవులు పెరిగారు, మీరు పేపర్ మీద చూడడం. పుస్తకాలు మీరు ఇప్పుడు ఎక్కడికి పోదు. ఉదాహరణకు ఒక చిన్న టైం తక్కువ కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్తారు. మైకేల్ ఫ్యారడే చాలా పేద పిల్లవాడు, చదువుకోవడానికి కూడా వీలు లేని పరిస్థితి. ఒక పుస్తకాల అంగట్లో, పుస్తకాలు బయట చేసే అంగట్లో పిల్లవాడితో చేయరు. మన రాయాజీ మనలాంటి వాళ్ళు మన దగ్గర పుస్తకాలు ఈరోజు ఇస్తాం, ఇది బాధపడిపోయింది బాబు, కొంచెం సరి చెయ్యి, బయట చెయ్యి, అట్టలు గట్టి చేసుకుంటూ బాగుండాలి, ఇది నాకు ఇష్టమైన పుస్తకం అని చెప్తాం. మనం చెప్పి ఇచ్చేస్తాం. తర్వాత మన పనుల వల్ల మనం అక్కడికే పోతాం. 10 రోజులకు 15 రోజులకు ఎప్పుడో తిరిగినప్పుడు పోతాం. ఈ మైకేల్ ఫ్యారడే ఏం చేసేవాడు, ఇలాంటి పుస్తకాన్ని అంటించేవాడు, అతికించేవాడు, అట్టలు వేసేవాడు, కుట్టేవాడు, గట్టిగా చేసేవాడు. తర్వాత గమ్మ ఉండకుండా దాన్ని అటా తిప్పి చదువుతూ ఉండేవాడు. ఆయన గొప్ప సైంటిస్ట్ మైకేల్ ఫ్యారడే. ఫ్యారడే విద్యుత్ విశ్లేషణ నియమాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తూ రిటైర్ కావడం జరిగింది. అప్పటి నుంచి నెల్లూరులో జరిగేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలకి హాజరవుతూ ఈ విధంగా కొంచెం విజ్ఞానం పొందించుకుంటున్నాము. అదే సందర్భంలో ఈరోజు సండే మార్కెట్ వారు ఈ క్యాలెండర్ని, కొత్త సంవత్సరం క్యాలెండర్ని ఆవిష్కరించుకోవడం అనేది జరిగింది. గత 15 ఏళ్ళుగా ఇది ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంది. అటువంటి మంచి పని చేయటం వల్ల సమాజంలో
విలువలు పెరుగుతాయనే ఉద్దేశంతో చేయబడింది. పుస్తకాలు చదవడం అనేది ఒక గొప్ప అనుభూతి, దాన్ని సమాజానికి ప్రేరణగా ఉంటుంది. అటువంటి ప్రేరణే మాకు దొడ్ల రామచంద్రారెడ్డి గారు కావలి కాలేజీలో కల్పించారు. ఆ కల్పించడంతో మేము కూడా ప్రభావితమై ఆయన చదివినటువంటి నవల నేమితరబుల్ స్వెటర్ హ్యూగో అనే దాన్ని చదవటం జరిగింది. ఆ ప్రభావంతోనే ఆయన తన 21 ఏళ్ళప్పుడే కాలేజీ స్థాపించారు. దానికి మనకు తెలుగులో బేదల పాట అనే సినిమా వచ్చింది. తర్వాత వరకూరు కోదండరామరెడ్డి గారు దానికి తెలుగు అనువాదం చేశారు. ఆ తర్వాత నేను కూడా వ్యవహారిక భాషలో దానికి అనువదించాను. అటువంటి స్ఫూర్తి పొందడం అనేది ఖచ్చితమైన అవసరం. ఆ అవసరాన్ని గుర్తించి సండే మార్కెట్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా సంతోషం. మాకు ఈ విషయం తెలిసి ఈ కార్యక్రమానికి మీరు ఇచ్చేసి ఈ కార్యక్రమం వివరాలు ప్రజలకు తెలియజెప్తారని చెప్పి ఉద్దేశంతో అనుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి నమస్కారం. బహుళ ప్రాచుర్యంలో ఉంది. అందరూ ఉత్తరాలు రాసి ఆ క్యాలెండర్లు తెప్పించుకుంటున్నారు. కాబట్టి మీరు కూడా ఆ క్యాలెండర్లని గమనించి విజ్ఞాన విషయాలు పిల్లలకి తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.